కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. 25th మే ఫ్రెష్ మండే 2026. ఈరోజు స్పెషల్స్ రెండు ఉన్నాయి. ఫస్ట్లీ వరల్డ్ థైరాయిడ్ డే. 25th May is considered to be World Thyroid Day, dedicated to raising global awareness about thyroid diseases and importance of early diagnosis and treatment. So the doctor or the person who treats for such thyroid or any endocrine gland diseases is known as endocrinologist. అంటే మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఎవరిని కలుస్తాము? ఎండోక్రైనాలజిస్ట్ అనే ఎక్స్పర్ట్ని కలుస్తాము. మరి థైరాయిడ్కి మెయిన్ సింటమ్స్ ఏంటంటే యాంగ్జైటీ, ఇరిటబిలిటీ, నర్వస్నెస్, విజన్ ఇష్యూస్ వస్తాయి, ఎన్లార్జ్డ్ థైరాయిడ్ వస్తుంది, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇరిటబిలిటీ వస్తుంది, స్లీప్ డిజార్డర్ వస్తుంది, మజిల్ వీక్నెస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఏజ్ రిలేటెడ్గా వస్తూ ఉంటాయి, లేకపోతే మనం చేసుకునే ప్రొఫెషనల్ స్ట్రెస్ ద్వారా వస్తాయి, లేకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ టు యువర్ బాడీ ఆర్ ప్రాపర్ ఫుడ్ టు యువర్ బాడీ వల్ల వస్తుంది. బట్ ఈ సింటమ్స్ ఉన్నప్పుడు మనము మనలాంటి చిన్ని బుజ్జి పిల్లలు అయితే అమ్మ నాన్నకు చెప్పాలి, పెద్దవాళ్ళు అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా? మరి ఇంకొక ఇంపార్టెంట్ డే ఏంటంటే ఇంటర్నేషనల్ చైల్డ్ మిస్సింగ్ డే అంట. పాపం కదా, చైల్డ్ మిస్సింగ్ డే. ఒక పిల్లలు తల్లిదండ్రులతో దగ్గర నుంచి మిస్ అయిపోతే ఎంత బాధపడతారు కదా ఇద్దరు కూడా. అందుకని అలాంటి డే ఒకటి పెట్టి ఎవరైతే ఈరోజు మళ్ళీ కలిశారో, అంటే దిస్ డే ఈజ్ టు బ్రింగ్ అవేర్నెస్ అబౌట్ మిస్సింగ్ చిల్డ్రన్ అండ్ సెలబ్రేట్ దోస్ హూ హ్యావ్ బీన్ రీకవర్డ్. అంటే మళ్ళీ దొరికితే వాళ్ళని సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ కథాకమలం ద్వారా మనం ఎవరి పిల్లలు, ఎవరి పేరెంట్స్ ఒకరి నుంచి ఒకరు మిస్ అవ్వకూడదని ఏం చేస్తున్నా? మెడిటేషన్ చేయాలి. మరి కథలోకి వెళ్ళిపోదాం. మరి పిల్లలు, పెద్దలు, మరి ఈరోజు నుంచి మనము ఒక సిరీస్ ఫాలో అవుదాం. సీరియల్స్ వస్తున్నాయి కదా, అలాగే కథాకమలం సిరీస్ అన్నమాట. సిరీస్ ఏంటి అంటే మిత్రభేదం సిరీస్. పంచతంత్రములలో మొదటి భాగమైన మిత్రలాభం పూర్తిగా వివరించిన తర్వాత విష్ణు శర్మ రాకుమారులకు మిత్రభేద మంత్రాన్ని వివరించసాగాడు కదా. రాకుమారులారా, ఇది మీరు జాగ్రత్తగా వినండి. స్నేహితుల మధ్య విరోధాన్ని కల్పించి వారిని విరగొట్టడాన్ని మిత్రభేదం అంటారు. మనందరికీ తెలుసా, తెలీదా? మనం ఎవరో అలాంటి వాళ్ళం కాదు కదా, కానీ లోకంలో అలాంటివి ఉంటాయి. అందుకే కథలు, అందుకే కథాకమలం. సో మిత్రభేదం ఏంటి అంటే ఇద్దరు స్నేహితులు సఖ్యంగా ఉంటే వాళ్ళని విడదీసి తమ పని సునాయాసంగా కావించుకోవడాన్ని మిత్రభేదం అని అంటారంట. బలవంతులు ఇద్దరు కలిసి మిత్రులుగా ఉంటే వారి మైత్రిని భంగం కలిగించి తమ అవసరాన్ని సాధించుకోవడానికి బుద్ధిమంతులు ఈ తంత్రాన్ని ఉపయోగిస్తారంట. పూర్వం రామాపురం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో వర్ధమానుడు అనే వ్యాపారి ఒకడు ఉండేవారు. అతడు ఇరుగు పొరుగున ఉన్న పట్టణాలకు పోయి వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించుకోవాలని అనుకున్నాడంట. అప్పుడు ఆ వర్తకుడు ఏం చేశాడు? సరుకులన్నీ బండి మీద వేసుకొని మరో నగరానికి వెళ్తున్నాడు. అంటే అక్కడ అమ్మి డబ్బు సంపాదించుకోవడానికి. అతడు ఎక్కిన బండికి సంజీవకము, నందకము అను 2 బలిసిన ఎడ్లు కట్టబడ్డాయి, అంటే బలమైనవి. ఆ అడవిదారిలో బండికి కట్టిపడిన 2 ఎద్దులలో సంజీవకము అనే ఎద్దు కాలు మడతపడి అంబా అని అరిచి పడిపోయింది. ఆ కారణంతో సంజీవకము నడవడానికి ఇబ్బంది పడిపోయిందంట. అప్పుడు వర్ధమానుడు, నా ఎడ్లలో ఇది చాలా మంచిది, ఎన్నాళ్ళ నుండియో నా వద్ద నమ్మకంగా పనిచేస్తుంది, ఎవరికి ఎప్పుడు ఏ గతి కలుగుతుందో చెప్పలేము అని అనుకుని దీనికి అడవి పాలు కావలసిన యోగం ఉంది కాబోలు, అంటే అడవిలో ఉండిపోతుంది ఇది అని. ఏం చేస్తాం, ఈ పక్కనున్న పల్లెటూళ్ళలో మంచి ఎద్దును ఒకదాన్ని కొనుక్కుని రండి అని నౌకర్లకు డబ్బిచ్చి పంపించి ఇంకో ఎద్దుని తెప్పించుకొని సంజీవకమును ఆ అడవిలోనే వదిలేసి తన బండికి కొత్త ఎద్దుని కట్టుకుని వెళ్ళిపోయాడంట. సంజీవకము
అడవిలో ఉండిపోయింది. 2-3 రోజులు గడిచిన తర్వాత సంజీవకము మెల్లగా కోలుకొని పైకి లేస్తూ అక్కడ ఉన్న విరివిగా ఉన్న పచ్చిక తిని బాగా కోలుకుందంట. పచ్చిక అంటే పచ్చగడ్డి మాట. ఏ క్రూర మృగాల నోటిలో పడకుండా అంటే వాటికి దక్కకుండా తప్పించుకుంటూ కాలు బాగుపడి క్రమక్రమంగా కోలుకొని సంతోషంగా స్వాతంత్రంగా తిరగసాగిందంట. ఎందుకంటే దానికి ఇప్పుడు కట్టువేయటం మొయ్యడం లేదు కదా, హ్యాపీగా ఉంది మాట. చూసారా, దెబ్బ తగిలితే తగిలింది, ఎంత మంచి రోజులు వచ్చాయో. ఒకనాడు అది మేఘం ఉరిమినంత పెద్దగా అడవి అంతా అంబా అని అరిచిందంట. ఆ రంకె విని పక్షులు పారిపోయి జంతువులు హడిలిపోయాయంట. భూమి అదిరింది. అదే సమయంలో అక్కడికి సమీపంలో ఉన్న మడుగులో నీరు త్రాగాలని వస్తున్న పింగళికము అనే సింహం ఆ శబ్దాన్ని విని దాని గుండెలు దడదడా కొట్టుకున్నాయంట. సింహం గుండెలే దడదడా కొట్టుకున్నాయి. అంటే దానికి స్వాతంత్రం వచ్చింది కదా, దానికి అంత సంతోషంగా ఉందిమాట. వెంటనే మూర్చపోయిందంట సింహం. కొంతసేపటికి తెప్పరెళ్ళిందంట. ఓ సింహం కదా. పింగళికము ఆ అడవిలో మృగాలన్నింటికి రాజు. అది తన మనసులో నా అంత ధైర్యశాలికే భయం పుట్టేలా అరిచిన జంతువు ఏ జాతికి చెందిందో అనుకుంటూ, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చిందో అనుకుంటూ, ఇంతకీ మనం మునుపెన్నడూ ఇలాంటి శబ్దం వినలేదు కదా, గుండె తెద్దరిల్లా అరిచిన ఈ జంతువు ఎంత పెద్దదో అని తలచి గడగడా వణుకుచూ తనకు దప్పికాగూచున్న విషయం కూడా మరిచిపోయి ముందుకు అడుగు పడక అక్కడే నిలబడిపోయిందంట. భయం వేసేసిందర్రా పింగళికానికి, సింహానికి. పింగళికునికి విచిత్రుడు అనే నక్క మంత్రి ఉన్నాడంట. మంత్రికి 2 కుమారులు అన్నాడంట. మంత్రికి 2 కుమారులు, కరటకుడు, దమనకుడు అని పేర్లు గల 2 నక్కలు. వారిద్దరూ రాజుగారి అవస్థ చూసి తమకు కూడా ఎంతో భయం కలిగిన ధైర్యం తెచ్చుకుని నెమ్మదిగా ఒక మూల నక్కి ఉన్నారంట. ఎవరు? కరటకుడు, దమనకుడు. మంత్రి పింగళకుని కుమారులు. తమకు కూడా ఎంతో భయం కలిగేస్తూ, ఓ కరకటక, మన రాజు చూడు ఎలా వణుకుతున్నాడో, రాజే వణుకుతున్నాడు. మనం తిన్నగా ఆయన దగ్గరికి పోయి ధైర్యం చెప్పి భయాన్ని పోగొట్టి ఆయన అభిమానం సంపాదిద్దామా అన్నాడంట. అప్పుడు కరటకుడు, మనకెందుకురా బాబు, పిలవని పేరంటం చెప్పని ఒక్కపోద్దు. చూసారా, పిలవని పేరంటం చెప్పని ఒక్కపోద్దు చేయొద్దంటారు. అందుకే మనము ఆయన నౌకర్లము కాము కదా, ఆయన దయవల్ల బ్రతికే సేవకులు ఎంతోమంది, ఇంకా చాలామంది ఉన్నారు. ఆయన మంచి చెడులు చూడాల్సిన పని వాళ్ళది, మంది కాదు. మనం ఏదో చిన్నవాళ్ళం. దారిని పోయే శనిని ఎవరైనా తెచ్చి తలపై పెట్టుకుంటారా? అక్కడక్కడ దొరికే ఆహారం కడుపు నిండా తిని హాయిగా పడి ఉండక మనకెందుకు వచ్చిన గొడవ? పిలవని పేరంటానికి పోనేకూడదు అన్నాడట కరటకుడు. చూసారా అర్రా వీరి ఆలోచన? కొంతవరకు బాగానే ఉంది. మరి పోయినచో చెక్క ముక్క పీకిన కోతిలాగా చచ్చిపోతాం. ఆ కథ చెబుతాను విను, జాగ్రత్తగా విను అని కథ రేపు. కథ కంచికి మనం కథాకమలం రేపు కలుద్దాం. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి పిల్లలు. ఇది పెద్దలకు కూడా మిత్రభేదం అనే సిరీస్లోంచి పంచతంత్రంలో 2వ భాగమైన మిత్రభేదం అనే కథలు విందాం. మరి కథాకమలం ఈ మిత్రభేదంలో కథలన్నీ చెప్పుకోవాలని అనుకుంటుంది. మీకు ఇష్టమేనా? మీకు ఇష్టమే, నాకు తెలుసు కదా. విందాం మరి, రేపు కలుద్దాము.